హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజ సులభంగా ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎన్ని గురువారాలు వస్తున్నాయి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనే విషయాలను ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఘనంగా పూజించడం ద్వారా సకల సంపదలు, శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ గురువారాల్లో అమ్మవారిని కనక మహాలక్ష్మిగా పూజిస్తారు. మార్గశిర గురువారం వ్రతము 5 గురువారాలు చేసుకుంటారు. అయితే ఎప్పుడు మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తాయి, ఎప్పుడో కానీ 5 గురువారాలు వస్తాయి. 4 గురువారాలు వచ్చినప్పుడు 5వ గురువారం పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం చేసుకోవాలి. మాసాలన్నింటిలోకి మార్గశిర మాసం ప్రత్యేకించి నారాయణ స్వరూపము అంటారు. నారాయణుని లక్ష్మీ నారాయణులుగా కొలుస్తారు. ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వారు, పూర్వ సుహాసినీలు అందరూ చేసుకోవచ్చు. ఈ మార్గశిర గురువార వ్రతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. తలకి నూనె రాయకూడదు, దువ్వెన పెట్టి దువ్వకూడదు. అలాగే తలను శుభ్రపరచుకునేటప్పుడు షాంపూను గాని, కుంకుడుకాయలు గాని పెట్టకూడదు. పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. అయితే మార్గశిర మాసంలో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో ప్రత్యేకత ఉంది. ఈ 2025 సంవత్సరం ఎన్ని గురువారాలు వచ్చాయి, ఏ వారం ఏ ప్రసాదం పెట్టుకోవాలో తెలుసుకుందాం. మొదటి గురువారం నవంబర్ 27 నైవేద్యం పులగం. రెండవ గురువారం డిసెంబర్ 4 నైవేద్యం అట్లు తిమ్మడం. మూడవ గురువారం డిసెంబర్ 11 నైవేద్యం అప్పాలు పొంగలి. నాలుగవ గురువారం డిసెంబర్ 18 నైవేద్యం చిత్రాన్నం గారెలు. 5వ గురువారం డిసెంబర్ 25 నైవేద్యం పూర్ణం బూర్లు. మా సైడ్ అయితే కొత్త ధాన్యాన్ని తెచ్చి చేత్తో వలిసి ప్రసాదం తయారు చేస్తారండి. ఈ వ్రతాన్ని చేయడానికి ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లుని శుభ్రపరచుకోవాలి. ముందుగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు జాజితో గాని పసుపుతో గాని అలుక్కొని చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి. ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాక గడప పూజ చేసుకోవాలండి. తర్వాత ఇంట్లో ఈశాన్యం దిక్కులో అలికి పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం మీద ఎరుపు రంగు గాని లేదా పసుపు రంగు గాని జాకెట్ ముక్కను వేసి 3 గుప్పెళ్ళు గాని లేదా 5 గుప్పెళ్ళు గాని బియ్యాన్ని పోసి నారాయణునితో కలిసి ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. ఒక్క లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోకూడదు. ఎందుకంటే నారదుల వారు అమ్మవారిని ఇలా అడిగారంట, అమ్మా నువ్వు ఒక్క చోట స్థిరంగా ఉండవు ఎందుకమ్మా అంటే, లోకంలో ఉన్న మనుషులంతా నన్ను కావాలి అనుకొని నన్ను మాత్రమే ఆహ్వానించి పూజిస్తారు. నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను కదా, నా భర్తను విస్మరిస్తున్నారు కాబట్టే వాళ్ళ కోరిక మేరకు ఉండి వెంటనే వెళ్లిపోతాను. ఎవరైతే నా భర్తతో సహా నన్ను పూజిస్తారో వాళ్ళ ఇంట్లో నేను స్థిరంగా ఉంటాను. నారాయణ సమేతంగా ఉండే లక్ష్మీ అమ్మవారి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారు అయ్యవారు ఇద్దరు అలంకార ప్రియులే కాబట్టి మీ వీలును బట్టి చక్కగా అలంకరించుకోండి. ఒక ప్లేట్ లో బియ్యాన్ని పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి దాని మీద రాగి కలసంను పెట్టి రాగి కలసం నిండా నీళ్లు పోసుకొని కలసంలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పోక చెక్క ఏలకలు లవంగాలు చిల్లర నాణ్యం మీ వీలును బట్టి ముత్యం రాగి పైసా వెండి బంగారం కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పువ్వును కూడా వేసుకోవాలి. పొట్టివేళ్లు కూడా వేసుకుంటే చాలా మంచిది. దీనిపైన 5 తమలపాకులు గాని లేదా మామిడి ఆకులను గాని లేదా మీకు వీలుంటే 5 రకాలైన కొమ్మలు మేడి మర్రి జువ్వి మోదుగ రావి కలసంలో ఉంచి వీటిపైన కొబ్బరికాయను అలంకరించుకొని పెట్టుకుని వాటిపైన బ్లౌజ్ పీస్ ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరికాయను పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇలా కలసంను అలంకరించుకోవాలి. ముందుగా దీపాలను ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసి తమలపాకులో పసుపు గణపతిని ఏర్పాటు చేసుకుని పంచోపచారాలతో గాని లేదా షోడచోపచారాలతో గాని పూజ చేసుకోవాలి. మార్కెట్ లో మార్గశిర గురువారాల బుక్ దొరుకుతుంది. ఆ బుక్ తెచ్చుకున్నట్లయితే ఆ బుక్ చూసి సులభంగా పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను గాని ఏదైనా ఫలమును గాని సమర్పించవచ్చు. ఇలా గణపతి పూజ చేసుకొని ఆ గణపతి అనుజ్ఞ తీసుకొని లక్ష్మీ అమ్మవారి వ్రతమును ఆచరిస్తున్నాను, ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి చేసుకొని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము నాకు నా కుటుంబ సభ్యులకు కలగాలి అని సంకల్పం చేసుకొని గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకొని పూజ ప్రారంభించాలి. మీకు వీలైతే స్వామి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి. షోడశోపచారాలు అంటే ఆవాహనం, ఆసనం, పాడ్యం, అర్జం, ఆచమనం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం ఇలా షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి. లక్ష్మి అష్టోత్తరము, కనకదార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము చదువుకొని పూజ చేసుకుంటే మంచిది. నేను ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటూ కాయిన్స్ తో పూజ చేసుకుంటున్నానండి. మంగళకరమైన ఏ వస్తువులైనా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, ఎర్రటి గులాబీలతో అయినా పూజ చేసుకోవచ్చు. ఇవేవి అందుబాటులో లేకుంటే కుంకుమతో గాని అక్షంతలతో గాని చేసుకోవచ్చు.
ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయ్యవారికి ధూపం సమర్పించి నైవేద్యం కూడా సమర్పించాలి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. 5 గురువారాలు చేసుకోవాలి అనుకుంటే ప్రతి వారం జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. చివరి వారం అమ్మవారికి చీర పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. ఒకవేళ వీలు పడలేదు అనుకుంటే ఎటువంటి జాకెట్ ముక్క గాని చీర గాని పెట్టలేము అనుకుంటే 2 తమలపాకులు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని కథ చదువుకోవాలి. ఈ కథను చదివేటప్పుడు ఒక్కరైనా ఈ కథను వినేలా చూసుకోవాలి. కథ పూర్తయ్యాక కొన్ని అక్షింతలు అమ్మవారికి అయ్యవారికి సమర్పించి మరికొన్ని అక్షింతలు మన తలపైన వేసుకోవాలి. మార్గశిర లక్షవారాలు పూజ నిష్ఠగా నియమంగా చేసుకోవాలి అనుకుంటే 5 గురువారాలు వ్రతంలా చేసుకోవచ్చు. 5 గురువారాలు తప్పకుండా చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఒకవేళ ఇలా ప్రత్యేకంగా గురువార వ్రతం పూజ చేసుకోలేమో అనుకునేవారు చక్కగా గురువారం రోజు మన శ్రావణ మాసంలో శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకుంటామో అలా పూజ చేసుకోవచ్చు. ఇలా పూజ పూర్తయ్యాక ఒకరికి గాని, ముగ్గురికి గాని, 5గురికి గాని మీ వీలును బట్టి అమ్మవారిని పూజించినట్లు పూజించి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఇలా వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం, దాంపత్యం, కోల్పోయిన సంపద తిరిగి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంకో డౌట్ కూడా వస్తుంది, ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించాలా అంటే మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ఖచ్చితంగా 5 వారాలు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఏదైనా అడ్డు వస్తే మరి ఎలా అంటే ఇలా ఏదైనా ఇబ్బంది వస్తే మీ భర్తతో గాని లేదా మీ కన్న కూతురుతో గాని లేదా మీ కుటుంబ సభ్యులతో గాని ఎవరితోనైనా ఈ వ్రతాన్ని చేయించవచ్చు. ఎవరు అందుబాటులో లేకుంటే బ్రాహ్మణునితో గాని లేదా మీ పేరును చెప్పి మీ స్నేహితులతో గాని మార్గశిర గురువారాల పూజ ఆపకుండా చేయాలి. వ్రత ఉల్లంఘన చేయకూడదు. అలాగే పీఠం మీద ఏర్పాటు చేసుకున్న బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకి లేనప్పుడు ప్రసాదం చేసుకుని ఇంటిల్లపాది స్వీకరించాలి. అలాగే కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకోవాలి. మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవాలి. ఈ విధంగా నియమ నిష్ఠలతో మార్గశిర లక్షవారాల వ్రతం చేసుకోవటం వల్ల ఆ అమ్మవారి కరుణా కటాక్షంతో ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలకు లోటు ఉండదు. చివరిలో మార్గశిర గురువార కథను యాడ్ చేస్తానండి, వీలుంటే చూడండి. ఈ మార్గశిర గురువార వ్రతంలో గురువారం చేస్తాం కాబట్టి ఫోటోను ఆ రోజు కదిలించడానికి వీల్లేదు. అలాగే శుక్రవారం కూడా కదిలించం కాబట్టి శనివారం తెల్లవారుజామున కదిలించుకోవాలి. ఇలా పీఠాన్ని 2 రోజులు పెట్టుకోవాలి కాబట్టి శుచిగా ఉండేలా చూసుకోండి. శనివారం ఉదయం కదిలించుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నా లేకున్నా ఈ పూజ అయితే అందరూ చేసుకోవచ్చు. కలసం పెట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చు. ఈ పూజను ఉదయాన్నే చేసుకోవాలి. ఒక పూట భోజనం చేస్తే మంచిది. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎవరిని తిట్టడం గాని, గొడవ పడడం గాని చేయకూడదు. ఐశ్వర్యం కావాలన్నా, సిరి సంపదలు కావాలన్నా, ఎటువంటి కోరిక నెరవేరాలన్నా, దరిద్రం పోవాలన్నా ఇలా 5 గురువారాల పూజ అయితే చేసుకోవాలి. ఇదండి మార్గశిర గురువారాల పూజ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.